మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఉదయం దేవునితో అనే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు ఈరోజు మనం ధ్యానాంశం 81వ కీర్తన 13వ వచనం మనం చూడగలిగితే, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగతొక్కుదును, వారి విరోధులను కొట్టెదను. ప్రభు ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని మనతో తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన అంశాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. ఈ కీర్తన గ్రంథము 81వ అధ్యాయాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఈ ఆషాబు గారు రాసిన ఈ కీర్తన అంటున్నాడు అక్కడ ఆయన, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలు నా మాట వినని ఎడల ఎంతో మేలు. దేవుని మాట వినగలిగితే మన జీవితంలో అది మేలండి. ఆధారము లేకుండా ఎదురు చూస్తున్న ఎన్నో జీవితాలకి దేవుడు మేలు అనుగ్రహించబోతా ఉన్నాడు. బైబిల్లో ఎన్నో విషయాల్లో ప్రభు మేలు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీ సమస్యకు, మీ కష్టానికి, మీ శ్రమకు, మీ ఇబ్బందికు, మీ ఆటంకానికి సమాధానము దేవుని దగ్గర ఉంది. ఆయన అంటున్నాడు, నా ప్రజలు నా మాట వినని ఎడల. అంటే వినట్లేదు చాలా మంది. వినని ఎడల అంటే చాలా మంది వింటలేదు. వింటే ఏం కలుగుతుంది అంటున్నాడు? మేలు కలుగుతుంది అంటున్నాడు. గలిబిడి మీ జీవితాల్లో ఉదయం లేచి నుంచి సాయంకాలం దాకా ఏదో గలిబిడి పని చేస్తూ ఉంది. అది బిడ్డలను బట్టో, కుటుంబాన్ని బట్టో, పరిస్థితులు బట్టో, ఇబ్బందులు బట్టో, అనారోగ్యాన్ని బట్టో, సమాధానం లేకపోవడాన్ని బట్టో, వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే, నిన్ను నన్ను పరలోక రాజ్యమును తీసుకువెళ్ళగలిగే మాట దేవుని మాట. చాలా మంది జీవితాల్లో ఎంత సంపాదించుకున్నా పరలోక రాజ్యమును చేర్చబడకుండా నరకానికి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నమాట, ప్రియమైన సహోదరి సహోదరు, ఆయన మాట వినని ఎడల నీకు ఎంతో మేలు. తెలుసుగా, మేలు జీవితంలో కలగాలని ఎంతో మంది ఎన్నో ప్రయాసలు, బతుకు బాగుండాలని ఎంత సంపాదించినా బ్రతుకు బాగోలేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎంత సంపాదించినా సమాధానం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎంత సంపాదించినా అనారోగ్యంతో ఉన్న జీవితాలు ఉన్నాయి. ఎంత సంపాదించిన మరణాన్ని తప్పించుకోలేని జీవితాలు ఉన్నాయి. ఎంత సంపాదించిన నరకమును తప్పించుకోవాల్సినవి కూడా ఉన్నాయి. కానీ నువ్వు ఎన్ని సంపాదించినా నువ్వు నిత్య జీవంలోనికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళలేవు. రెండు, ఈ భూమి మీద నీకు ఏది కావాలన్నా దేవుడి మాట వినాలి. ఆయన మాట విని ఎడల, ఆయన మాట విని ఎడల మేలు. ప్రజలు చాలా మంది దేవుడి మాట వింటలేదు ఈరోజు. రెండోది అన్నాడు, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎంత మేలు. దేవుని మార్గాన్ని అనుసరించడం నేర్చుకున్నానా? దేవుడి మార్గాన్ని అనుసరించడం నేర్చుకోండి. చాలా జాగ్రత్తగా ప్రభు ఇక్కడ ఒక మాట మనం తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. చాలా మంది దేవుణ్ణి అనుసరించడం మానేస్తున్నారు. ఆయన మార్గాన్ని అనుసరించడం మానేస్తున్నారు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత విధానం. దేవుడు మార్గాన్ని అనుసరించడం ప్రారంభిస్తే నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుందన్న ప్రభు చెప్తున్న మాట ఇదే. ప్రియమైన సహోదరి ఈ మాట వింటున్న మీరు అందరూ కూడా, ఒకవేళ నీ మార్గం సొంత ఆలోచన మీద ఉందేమో, అది మేలు మార్గం కాదు. నీ మార్గం నీ ఆలోచన ప్రకారం ముందు ఉందేమో, అది మంచి మేలు మార్గం కాదు. నా మార్గం మీరు అనుసరించిన యెడల మీకెంతో మేలు. ఎంతో ఎంతో ఎంతో, తక్కువ ఎక్కువ ఎంతో మేలు, ఎంతో మేలు.
అక్కడ మీరు చూడండి, నా మార్గములు అనుసరించిన ఎడల, ఆయన మార్గాలను అనుసరించిన ఎడల ఎంతో మేలు. అందుకే సామెతలో కూడా అన్నాడు, నీ సబూతిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, అప్పుడు నీ త్రోవలను సరళము చేయను. దేవుడు రియాలిటీలోకి రండి అన్న. దేవుడి మార్గాలు ఎంచుకోండి, దేవుడి మార్గాలు అనుసరించండి. అది ఖచ్చితంగా మన జీవితానికి ఎంతో మేలు. మన కంటికి కనబడిన ఎన్నో దోషాలు మన మీద పనిచేస్తాయి, ఎన్నో మన మీద చాలా ప్రభావితం చేస్తాయి. మరి ఇవన్నీ ఎలా పోతాయి? దేవుడి మార్గాన్ని అనుసరించిన ఎడల. ఏదో ఎవరెవరో మార్గాలు అనుసరిస్తున్నామేమో, సరే ఇంటి బాగోలేదు అనుకుంటే మా ఇంట్లో ఎవరో ఏదో చేయించారు, లేకపోతే మా ఇల్లు వాస్తు సరిగా బాగోలేదు, మా ఇల్లు ఇదిగో మాకెవరు కందిష్టం తగిలింది. లేదన్నా, నువ్వు దేవుడి మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టు, నీ ఇల్లంతా మేలే జరిగించబడుతుంది. ఈరోజు ప్రభు ఆ కృప నీకు ఇస్తా ఉన్నాడు, అయ్యా నీకు మేలు అనుగ్రహించబోతున్నాడు ప్రభు. మరి ఈ రెండు చేస్తే, దేవుడి మాట వింటే, ఆయన మార్గాలు అనుసరిస్తే మేలుతో పాటు ఏం జరుగుతుంది పాస్టర్ గారు? అక్కడే అంటున్నాడు 81వ కీర్తన 14వ వచనం, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును. అప్పుడు వేగిరమే, ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వింటావో, ఎప్పుడైతే ఆయన మార్గాన్ని అనుసరించడం మొదలు పెడతావో, అప్పుడు ఆయన వేగిరమే వారి శత్రువులను నేను అనగదొక్కుదును. ఎంత మంచి మాట చూడండి. నీ మీద పనిచేస్తున్న ప్రతి శాతాను బంధకాన్ని ప్రభు అనగదొక్కబోతా ఉన్నాడు. నీకు ఉద్యోగం రాకుండా, నీకు కుటుంబంలో సమస్యలు లేపుతున్న ఆ అడ్డంకి, గలిబిడి చేస్తున్న అడ్డంకి, అనారోగ్యాన్ని ఇస్తున్న అడ్డంకి, పరిస్థితులను ఇబ్బందికరంగా చేస్తున్న అడ్డంకి, దేవుడు వాటిని వేగిరమే వాటిని ప్రభు అనగదొక్కబోతా ఉన్నాడు. ఆమెను చెప్పండి ఉన్న వారందరూ. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులు నేను అనగదొక్కుదును. ఏది పని చేస్తుంది మన కుటుంబాలు? అది మీరు గమనించుకోవాలి. రెండో మాట అంటున్నాడు, వారి విరోధులు నేను కొట్టుదును, వారి విరోధులు నేను కొట్టుదును. దేవుడు ఎంత మంచి మాట చూడన్న. ప్రభువు అంటున్నాడు ఇక్కడ, నా మాట విని ఎడల, నా మార్గం అనుసరించిన ఎడల నీకు మేలు. దానితో పాటు ఇదిగో నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. ఈ రోజే ప్రభు మాట వినడం ప్రారంభించండి, ప్రార్థన చేసుకోండి. దేవా నీకు అప్పగించుకుంటున్నాను, అయ్యా నీ మార్గాన్ని అనుసరిస్తాను. పాప బంధకాలు, శాతాన క్రియల్లో దేవునికి ఇష్టం లేని ఏది విషయంలో కూడా నేను పాలు పంచుకోను. దేవునికి ఇష్టం లేని వాటిలో నేను పాలు పంచుకోను. ప్రభుకి ఇష్టంగా జీవిస్తాను. నా నోరు, నా ప్రవర్తన, నా మాట, నా విధానం సమస్తాన్ని నేను మార్చుకుంటాను. దేవా నీకిష్టముగా బ్రతకడానికి నేను అనుకుంటున్నాను ప్రభా. ఖచ్చితంగా ప్రభు నీకు మేలుతో పాటు నీ మీద పనిచేసే ప్రతి శాతన బంధకాల్ని ప్రభు తొక్కబోతా ఉన్నాడు. బైబిల్లో ఎంతో మంది జీవితాలండి. రూతు దేవుని మాట విన్నది, దేవుడి మాట విన్నది, ఆయన మార్గాన్ని అనుసరించి మొదలుపెట్టింది, తన జీవితం అద్భుతకరంగా మార్చబడింది. దేవుడి మాట విన్నాడు, దేవుని అనుసరించడం మొదలు పెట్టాడు, తన జీవితం దేవుడు అద్భుతంగా మార్చాడు. ఎన్ని సమస్యల్లో ఉన్న యోబు తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకున్నాడు. ఆ ప్రభు రెండింతల ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. తనతో ఉన్నవారు కూడా ఏలియాతో వెళ్ళటానికి ఎవ్వరూ కూడా అయ్యా ఆలోచిస్తున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు, కానీ ఎలీషా అంటే నేను నీతో పాటు వస్తానయ్యా. దేవుడు తన తగిన ఫలితాన్ని ప్రభు దేవుడు ఎలీషాకి ఇచ్చాడు. దేవుడు మాట వినిన ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించబోతా ఉన్నాడు. ఈరోజు మార్గాన్ని అనుసరించండి, మాట వినండి. మీకున్న ప్రతి శాతాను బంధకాన్ని ప్రభు తీసివేయబోతా ఉన్నాడు. మీ మీద పనిచేస్తున్న ప్రతి దురాశత్వ ఏలుబడి ప్రభు తీసివేయబోతా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు కళ్ళు మూసుకోండి, ప్రార్థన లేఖ వివరించండి.
దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తన దేవా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రమయ, 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 స్తోత్రమయ. స్తుతులకు పాత్రుడ, యోగ్యుడ, ఆరాధనకర్త, అద్భుతాలు చేయగలిగిన వాడ, అసాధ్యమైన కార్యం సాధ్యపరచగలవాడ తండ్రి. నాయన తండ్రి, ఈ మాటలు కొంతమందిని బలపరచబడడానికి మీరు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఒక్కరిని బలపరిచిన ఈ ప్రయాస వ్యర్థం కాదు నాయన. ఒక్కరిని బలపరిచిన ప్రభావం మేము పడుతున్న ఈ ప్రయాసకు మేలే ప్రభా. ఒక్కరిని బలపరిచిన వారి జీవితం ఒక్కరు తీర్మానం చేసుకుంటున్నా దీనికి తగిన ఫలితం మరి ఇవ్వబోతున్నాను నమ్ముతున్నాను ప్రభా. తండ్రి, ఈ మాటలు వింటున్న తండ్రి అనేక మందిని తండ్రి, అనేక మందిని ప్రభా నాయన నీ నామాన్ని అంగీకరించగలిగే భాగ్యం వారికి మీరు దయచేయండి అయ్యా. తండ్రి, నీ మాట వెనక తిరుగుతున్నారేమో, నీ మార్గం అనుసరించలేకపోతున్నారేమో తండ్రి. వారి మేలు కొదువై మేలు పొందలేక మేలు రాక తండ్రి శాతనవడిలో ఉన్నారేమో తండ్రి. అలాంటి బిడ్డలకి ఈ మాటలు మీరు చేర్చబోతున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఈ మాటలు వారి దగ్గరికి వెళ్ళబోతున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మాటలు విని వారి జీవితాన్ని మార్చుకోబోతున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. అయ్యా, నీ మాటలు వినటానికి వారికి పోతే వారి సిద్ధపాటు చేయండి అయ్యా. నీ మాటలు వినే వారికి మార్చండి ప్రభా. నీ మాటలు వినేవారిగా మార్చండి నాయన, మార్చండి ప్రభా, మార్చండి ప్రభా. నీ మాటలు వినే బిడ్డలుగా మీరు మార్చండి ప్రభా. తండ్రి, నీ మార్గంలో అనుసరించే వారిగా మీరు మార్చండి ప్రభా. అయ్యా, వారికి ఏ శాతం అయితే వారి బలి ఏలుబడి చేస్తా ఉంది, ఏ సునామల శాతాన్ని వారిని పోబడును గాక తండ్రి. నాయన, నీ మాటకి దూరమైన వారు ఎవరైనా నీ మాట వింటుంటే అయ్యా, వారు మన దగ్గర దేవునికి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగే వాక్యాన్ని మీరు వారికి దయచేయండి నాయన. ఈ రోజు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబ పరిస్థితులు, వారి వ్యాపార పరిస్థితులు, వారి ఆర్థిక పరిస్థితులు, వారికి సంబంధించిన ఏ విషయాలు వారి ఆలోచన కలిగి ఈ రోజు పని ప్రారంభిస్తా ఉన్నారు, ఆ విషయంలో మీరు వారికి విజయాన్ని దయచేయండి ప్రభా. ఉద్యోగాలు చేసేవారిని, ఇంకో పని చేసేవారిని, కూలి పని చేసేవారిని, చదువుకుంటున్న వారిని, ఇదిగోతండి ఎవరిని కూడా ఏ ఇబ్బంది ఆటంకం లేకుండా మీరు కార్యం జరిగించి మీ కృప చూపి మీ హస్తాల నుంచి మీరు తోడుకుంటే మహిమకరముగా ఆశీర్వాదకరంగా బిడ్డలందరినీ దీవించి ప్రభా, వీరి మేలు చేత తృప్తిపరిచిన సాక్ష్యాలు మాకు వినబడాలి నాయన. ప్రతి ఒక్కరూ సాక్ష్యాలు చెప్పాలి నాయన, సాక్ష్యాలు చెప్పాలి తండ్రి. నాయన, వారి సాక్ష్యాలు కామెంట్లో పెట్టేంత స్థాయికి వాళ్ళు మార్చండి ప్రభా. ఇంకో నాకు ఇది మేలు జరిగింది, దేవుడు నాకు ఈ కార్యం జరిగించాడు, నా స్థితి బాగుంది, ఇంకో నా దేవుడి మాట విన్న మొదలు పెట్టాను, నా బ్రతుకు మార్చబడింది ఇంకో అని ఒక మంచి సాక్ష్యాన్ని వారి తండ్రి వారు మాకు తెలియపరచడానికి మీరు కార్యం జరిగించండి. మీకు రూపించబడి వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. వారి జీవితంలో గొప్ప మేలు చేత మీరు తృప్తిపరిచి మీకు రూపు చూపుతారని మీ ఘనమైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నా ప్రభు తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తానన్న. దేవుని వాక్యం వినండి, బలపరచబడండి. ప్రతిరోజు కొద్ది సమయాన్ని ప్రభు కేటాయించండి. దేవుడితో గడపడానికి ఇష్టపడండి. మీ మార్గాలు, మీ జీవితాలు ఎంతో ఆస్వాదించబడతాయి. నేను నమ్ముతున్నాను. దేవుడు వింటున్న ప్రతి వ్యక్తిని ప్రభు దీవించబోతా ఉన్నాడు. ప్రభుకి ప్రభుకి సమర్పణ కలిగిన ప్రతి జీవితం దేవుడు ఆస్వాదించబోతున్నాడు. మీరు వినండి, మీకు తెలిసిన వారికి పంపండి. ఒక్కరు ఒక్క 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 మాట అయినా సరే బిడ్డలు తాగగలిగితే వారి జీవితాలు మార్చబడతాయి. మీరు అనేక మందికి పంపినప్పుడు మీరు దీని ద్వారా కొంతమంది మార్చబడితే దానిలో భాగస్వాములు మీరు కూడా అవుతారు. కాబట్టి దయచేసి వాక్యాన్ని పూర్తిగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి మాట జాగ్రత్తగా వినండి. మీకు కావలసిన మాట ప్రభు ఖచ్చితంగా మీతో పలికిస్తాడండి, మీకు వినిపిస్తాడు. కాబట్టి దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు పూర్తిగా దేవుడి మాటలు వినండి, బలపరచండి, ప్రార్థనలు ఏకీభవించండి, అనేక తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.